వెల్కమ్ టు టీవీ9 నేను లుంబిని పూచల 35 ఇది చిన్న కథ కాదు బ్యూటిఫుల్ ఎమోషనల్ కథ చాలా రిలేటబుల్ కాన్సెప్ట్ తో వచ్చారు నందకిషోర్ ఇమాని గారు ఈ మూవీ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు సో ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయన స్క్రిప్ట్ వర్క్ నుండి జనాల రెస్పాన్స్ వరకు ఆ జర్నీ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం హలో సార్ హౌ ఆర్ యు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను చాలా బాగున్నాను సో థియేటర్ లో రిలీజ్ అయింది అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది ఓటీటీ లో రిలీజ్ అయింది ఇళ్లలో ఎక్కడ చూసినా అందరు అది పెట్టుకొని చూస్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా రిలేటబుల్ కాన్సెప్ట్ సో ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్ చాలా ఆనందంగా ఉందండి సినిమా చేసేదే అందరికీ చేరాలని చేరుతుంటే ఆనందమే ఓకే ఓకే సో ఫస్ట్ అంటే మీరు అనుకున్నప్పుడు స్టోరీ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆ థాట్ ఉంటుంది కదా వన్ థాట్ అలా ఇక్కడ కథ మూలం అయితే ఇట్ గోస్ టు రామాయణం మళ్ళీ అంటే రామాయణంలో మన రామాయణంలో లవకుశుల్ని సీతారాములు ఎప్పుడు కలిసి పెంచలేదు అనమాట సీతమ్మ వారు దగ్గర ఉన్నంతకాలం రాములు వారు అక్కడ రాజ్యంలో ఉన్నారు రాములు వారికి అప్పగించి సీతమ్మ వారు ఇంకా తల్లి దగ్గరికి తన భూమిలోకి వెళ్ళిపోయారు సో లవకుశులు లాంటి పిల్లల్ని సీతారాములు కలిసి పెంచితే ఎలా ఉంటుందన్న ఒక క్వర్కీ థాట్ నుంచి కథ స్టార్ట్ అయింది అంటే తర్వాత ఇంకా మ్యాథ్స్ వచ్చింది మిగతావన్నీ వచ్చాయి కానీ ఆలోచన మొదలైతే అది అక్కడ అంటే ఎక్కువ మైథాలజీ ఇంట్రెస్ట్ మైథాలజీ అంటే ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ మోర్ ఆఫ్ స్టోరీస్ బేసిక్గా క్యారెక్టర్స్ బాగుంటాయి కథలు బాగుంటాయి ఆ యాంగిల్లో చాలా ఇంట్రెస్ట్ అయితే మీరు అన్నట్టుగా నేను ఒక రివ్యూలో చదివాను లైక్ ప్యారలల్ యూనివర్స్ లో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏదైతే ఉందో అది రాముడు సీత లాగా అనిపించింది అని చెప్పేసి సో చాలా ఓన్ చేసుకున్నారు జనాలు కూడా క్యారెక్టర్ అంటే వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అవును సో బేసిక్గా ఆ ఇన్ఫరెన్సెస్ సినిమాలో కూడా ఉంచామన్నమాట సో బేసిక్గా ఒక షార్ట్ ఉంటుంది ఎక్కడ అంటే మన ఫస్ట్ సాంగ్ చివరికి వచ్చేసరికి ప్రసాద్ పాత్ర గోడ మీద ఉన్నది ఒక పెయింటింగ్ చూస్తూ ఉండిపోతుంది సో సీతారాములు లవకుశులు కలిసి ఉన్న పెయింటింగ్ అది సో అది మనకి ఇతిహాసంలో ఎక్కడ జరగలేదు మనం గూగుల్ చేసిన పెయింటింగ్ దొరకదు సో మేము చేయించామన్నమాట అలా దానికోసం సో దట్స్ ద హోల్ ఐడియా ఆఫ్ ద ఫిలిం సో యా అంతే అండి అంటే ఇంట్రెస్ట్ అంటే ఖచ్చితంగా మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అండి ఆ ఇన్ఫరెన్స్ మేము చేసింది ఏదైతే జనాలు రెజనేట్ అవుతా ఉంటే ఇట్స్ మోర్ ఫుల్ఫిల్లింగ్ ఓకే ఓకే సో ఇన్ని అంటే అదే అన్నారు చాలా చాలా స్మాల్ న్యూయాన్సెస్ మీరు నోటీస్ చేసి ఫిలింలో అవి ప్రాపర్గా ఉండేటట్టుగా పిక్ చేసుకున్నారు అని చెప్పి సో ఆ అబ్జర్వేషనల్ స్కిల్స్ అనేవి మీకు జనరల్ లైఫ్లో కూడా ఉంటాయి అలానే అంటే అబ్జర్వేషన్ అంటే రైటింగ్ కమ్స్ ఫ్రమ్ అబ్జర్వేషన్ అండి ఇప్పుడు మిమ్మల్ని చూసినా కూడా నాకు తర్వాత మీలాంటిది ఏదో ఒకటి రాస్తానే నాకు తెలియదు అంటే ఇట్ రిజిస్టర్స్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ సో అవసరమైనప్పుడో లేకపోతే తెలుసో తెలియకో దెన్ ఇట్ కమ్స్ ఆఫ్ సో రైటింగ్ కానీ యాక్టింగ్ కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆర్ట్ ఫామ్ కమ్స్ ఫ్రమ్ అబ్జర్వేషన్ ఎందుకంటే వాట్ ఎవర్ ఐ రెడ్ నేను చదివిన వాటిలో వీఆర్ నాట్ క్రియేటివ్ పీపుల్ అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యాక్చువల్లీ నాట్ క్రియేటివ్ సో మనం చూసిన దాన్ని మనం విన్నదాన్ని మనం ఉన్న ప్రపంచాన్ని ఏదైనా ఉన్న దాంట్లోంచే దానికి ఇంకో కొత్త పర్స్పెక్టివ్లో చూడడానికి మనం ప్రయత్నిస్తాం తప్ప కొత్తగా మనం ఏం క్రియేట్ చేయలేం సో అలా మనం క్రియేట్ చేయలేం కాబట్టి మనం ఎంత అబ్జర్వ్ చేసి ఎన్ని చదివినా ఎన్ని చూసినా ఎన్ని గుర్తుపెట్టుకుంటే అంత మంచిది బట్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలి కదా అంటే చాలా నోటీస్ చేసి ఉంటాము చాలా అబ్జర్వ్ చేసి ఉంటాం మైండ్లో కూడా చాలా పెట్టుకుని ఉంటాం బట్ కావాల్సినప్పుడు అవి మాత్రమే పిక్ చేసుకొని అది ఇంకా దేవుడి మన గొప్పతనం ఏం లేదు అందులో ఓకే సో ఈ బిహైండ్ ద వర్క్ మీకు ఎలా అనిపించింది అంటే స్క్రిప్ట్ లెవెల్లో కానీ ఆఫ్టర్ అంటే షూటింగ్ పార్ట్లో ఓకే తర్వాత థింగ్స్ అని చాలా మంది వచ్చారు బట్ రైటింగ్ పార్ట్లో ఉన్నప్పుడు మీరే ఓన్గా రాసుకోవాలి కదా సో ఆ టైంలో రైటింగ్ పార్ట్కి వచ్చేసరికి రైటింగ్ అంటే రాయడం అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంజాయబుల్ జాబ్ నాకైతే ఎందుకని చెప్తున్నానంటే మనం ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు మన ముందు ఒక కాగితం ఉంటుంది లేకపోతే ఒక ల్యాప్టాప్ ఉంటుంది నచ్చితే రాయొచ్చు నచ్చబోతే మూసేయచ్చు ఎన్నిసార్లైనా చింపచ్చు షూటింగ్కి వెళ్తే ఆ అవకాశం ఉండదు సో ఫిల్మ్ మేకింగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రెస్లెస్ జాబ్ ఏదైనా ఉంటే నాకైతే రైటింగే అవునా ఎందుకంటే చాలా మంది ఇయర్స్ తరబడి కూర్చొని రాస్తూ ఉంటారు స్ట్రెస్ తీసుకుంటారేమో నాకు తెలియదు కానీ అది నాకు చాలా స్ట్రెస్లెస్ అనమాట అంటే వై ఐ సే దిస్ బికాస్ ఫినాన్షియల్లీ కూడా ఎకనామికలీ రైటింగ్కి ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ ఒక షూట్కి వెళ్ళాం అనుకోండి రోజుకి కనీసం ఒక 5 to 10 lakhs వెళ్తుంది ఓకే సో అమౌంట్ ఆఫ్ దాన్ని ఏమంటారు రూపీ టు వర్క్ కన్వర్షన్ చాలా ఎక్కువ మనం కన్వర్ట్ చేయాలి రైటింగ్కి ఒక రోజు అటైనా ఇటైనా
యూ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫ్రీడమ్ టు రైట్ ఇట్. స్లో యూ కెన్ మనం మన వేగంతో పనిచేసే అవకాశం ఉంటుంది. బయట వాళ్ళ ఒత్తిడి చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ ఈ ఈ ఈ ఈ కథ వరకు వస్తే మనకి నాకు ముఖ్యంగా నేను చాలా డ్రాఫ్ట్స్ రాసాను మేము. సో నాకు శివ అని ఒక రైటింగ్ అసోసియేట్ ఉండే, నేను డిస్కస్ చేయడానికి. సో అతను కథని ముందుకు తీసుకెళ్ళడంలో కానీ ఎప్పుడైనా దారి అటు ఇటు వెళ్తున్న నన్ను దారిలో పెట్టడానికి కానీ చాలా పనికొచ్చిన వ్యక్తి. తర్వాత ప్రశాంత్ విఘ్నేష్ అని, మాది వైజాగ్ అనమాట. సో మాది తిరుపతి కాదు. కథని మనం తిరుపతి నేపథ్యంలో మనం చిత్రిస్తున్నప్పుడు నేను రాసుకున్న సంభాషణలు మా వైజాగ్ భాష, లేకపోతే మా నాన్నగారి కాకినాడ, సో గోదావరి భాష అన్నీ కలిపి ఒక కిచిడి భాష వస్తుంది. గోదావరి, వైజాగ్, ఉత్తరాంధ్ర అన్నీ కలిపి. సో దాన్ని మళ్ళీ తిరుపతి మాండలికంలోకి, తిరుపతి యాసలోకి మార్చడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు ఐ ఫిగర్డ్ అవుట్ న్యూ థింగ్స్ బేసిక్గా. సో ఒక కొత్త విషయం ఏంటంటే ప్రతి యాసకి ఒక రిథం ఉంటుంది, ప్రతి మాండలికానికి ఒక రిథం ఉంటుంది, ప్రతి భాషకి ఒక రిథం ఉంటుంది, మళ్ళీ భాషలో ఉండే యాసకు కూడా ఒక రిథం ఉంటుంది. సో మనం గోదావరి భాషలోనో ఉత్తరాంధ్ర భాషలోనో రాసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తర్జుమా చేస్తే అది ఆ యాసలో కూర్చోదన్నమాట. సో మళ్ళీ ఆ యాసలో కూర్చోబెట్టాలంటే ఆ భావాన్ని తీసుకుని, ఏదైతే ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ని తీసుకుని ఆ యాసకు తగ్గట్టు రాస్తేనే అందం. సో అప్పుడు ఏమైంది, మళ్ళీ తిరుపతి మాండలికంలో రాయడానికి వీ హ్యావ్ టు రీరైట్ మొత్తం హోల్ స్క్రిప్ట్ అంతా, ఆ డైలాగ్ డ్రాఫ్ట్ అంతా ముఖ్యంగా. సో ఆ డైలాగ్ డ్రాఫ్ట్ రాస్తున్నప్పుడు ప్రశాంత్ అనే అబ్బాయి వాజ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్. అంటే ఆ భావాన్ని తీసుకుని నేను అతను డిస్కస్ చేసుకుని ఇది మన డైలాగ్ అనుకుంటే అది అక్కడ ఎలా పలుకుతారు, పలికినప్పుడు ఏ రిథం ఉంటే బాగుంటుంది. సో వాళ్ళిద్దరూ మేజర్ పిల్లర్స్ రైటింగ్ పరంగా. ఓకే. సో స్టోరీలో డైలాగ్స్లో డైలెక్ట్స్లో మీరు అనుకున్నట్టుగా రిథం రావాలంటే అంటే ఇంత బిహైండ్ వర్క్ జరిగింది కదా. సో నార్మలీ చాలా డ్రాఫ్ట్స్ రాస్తూ ఉంటారు కదా. సో ఎన్ని డ్రాఫ్ట్స్? 9 ఫైనల్ షూట్ వర్షన్ వచ్చి 9th డ్రాఫ్ట్. ఓకే, 9 అంటే నాట్ లైక్ పెద్ద నంబరా, లేదంటే నార్మల్లీ ఇంకా ఎక్కువ చెప్తూ ఉంటారు కదా జనరల్లీ? ఏమో, నేనైతే 9 సార్లు రాశాను. మేబీ మీకు ఆ క్లారిటీ ఫస్ట్ నుండి ఉన్నది కాబట్టి ఐ డోంట్ నో. అంటే ఒక్కొక్క స్క్రిప్ట్కి ఒక్కొక్కలా అవుతుందేమో. ఇప్పుడు విధు వినోద్ చోప్రా గారు 12th ఫెయిల్ది అదేదో ఇంటర్వ్యూలో ఇట్స్ లైక్ ఇన్ని ఫైల్స్ తీసుకొచ్చి ఇట్స్ లైక్ ఆయన 230th డ్రాఫ్ట్ అని ఏదో చెప్పారు, నాకు నెంబర్ గుర్తులేదు. కానీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ అసలు అనే డ్రాఫ్ట్స్ అని. అంటే మేము 9th డ్రాఫ్ట్ రాసినప్పటికే వీ ఫెల్ట్ దిస్ ఆసమ్ అని. మేబీ అన్ని డ్రాఫ్ట్స్ రాసుంటే అది ఎలా ఉండేదో కూడా నాకు తెలియదు, కానీ ఫర్ హిస్ పేషెన్స్ అంతే. సో ఫస్ట్ డ్రాఫ్ట్ నుండి లాస్ట్ మీరు అన్న 9th డ్రాఫ్ట్ వరకు అంటే వర్షన్స్లో ఏమన్నా చేంజ్ చేశారా, లేదంటే ఎలాంటి చేంజెస్? దేర్ విల్ బి సో మెనీ స్ట్రక్చర్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు పవన్ అనే క్యారెక్టర్ లేదు. అరుణ్ పవన్ అనే ఏదైతే ఫ్రెండ్షిప్ యాంగిల్ ఉందో దిస్ వాజ్ నాట్ దేర్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్. మనం ఫస్ట్ 2 డ్రాఫ్ట్స్లో చూస్తే అది ఉండదు. స్టూడెంట్ డ్రామా ఉంటుంది, కానీ ఈ స్కూల్ ఫ్రెండ్షిప్ అన్నది ఏదైతే విచ్ సర్క్లింగ్ ద స్టోరీ ఈవెన్చువల్లీ కేమ్ ఇన్ ద 3rd డ్రాఫ్ట్. ఓకే, సో చాలా ఉంటాయి మేము. అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే ఫస్ట్ అసలు ఇట్స్ ఓన్లీ ఏ కండక్టర్ ఫ్యామిలీ, తర్వాత ఇట్ బికేమ్ ఒక బ్రాహ్మణ్ కండక్టర్ ఫ్యామిలీ. అలా వాడిని వేరే కండక్టర్ ఫ్యామిలీ అనుకున్నప్పుడు వీధి చివరి సైకిల్ షాప్లో జాయిన్ చేసేద్దాం అనుకుంటాడు. సో ఇట్ గెట్స్ మాడిఫైడ్, ఇట్ గెట్స్ ట్రాన్స్లేట్. ఓకే. సో ఎందుకు తిరుపతి చూస్ చేసుకున్నారు అండ్ చిత్తూరు యాస ఎందుకు చూస్ చేసుకోవడానికి రీజన్? తిరుపతికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉందండి. తిరుపతి ఎందుకంటే మనకి ఈ మధ్యకాలంలో మనకి ఒక పీరియడ్ దాటాక, అంటే మనకి బాపు గారు, విశ్వనాథ్ గారు, కె బాలచందర్ సార్, తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారు, ఇలా వాళ్ళు ఒక ఎరాలో సినిమాలు చేస్తూ వచ్చారు. ఆ ఎరాలో దేర్ ఆర్ సో మెనీ సెన్సిబుల్ అండ్ ఆల్సో ఈ పేసింగ్ ఉన్న ఫిల్మ్స్ బేసిక్గా. తర్వాత సినిమా యొక్క పేస్ మారింది. తర్వాత ఏమైందంటే మనకి రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎరాలోనే సినిమాలు చేసేవారనమాట. సో వీళ్ళ స్టైల్లో ఫిల్మ్స్ వచ్చేవి,
వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చేవి. సో పీపుల్ ఆర్ అకస్టమ్ టు బోత్. యాక్చువల్లీ మన ఆడియన్స్ అప్పట్లో అన్ని రకాల సినిమా చూసేవారు, అందుకనే శంకరాభరణం ఎంత పెద్ద హిట్, ముఠామేస్త్రి కూడా అంత పెద్ద హిట్. సో తర్వాత రాఘవేంద్రరావు గారికి, కోదండ రామరెడ్డి గారికి, వీళ్ళందరికీ సక్సెషన్ చాలా మంది వచ్చారనమాట. అదే విశ్వనాథ్ గారికి, బాపు గారికి సక్సెషన్ చాలా తక్కువ వచ్చింది, ఎవరు రాలేదన్నమాట. అంటే తర్వాత దెన్ వన్స్ ఇన్ ఎ వైల్ అంటే ఇలాంటి సినిమాలు రావడం తగ్గుతూ వచ్చింది. మీరు ఇప్పుడు చూస్తే లాస్ట్ టైం వెన్ వి సా ఆనంద్, గోదావరి, ఆ నలుగురు, ఆ తర్వాత దెర్ ఇస్ ఏ హ్యూజ్ గ్యాప్. మళ్ళీ కేర్ ఆఫ్ కంచరపాలెం వస్తుంది. సో టైం పీరియడ్ బిట్వీన్ సెన్సిబుల్ ఫిల్మ్స్ పెరుగుతూ వచ్చింది. ఓకే, సో అప్పుడు ఏమైపోద్దంటే మనం ఒక సినిమా చూడడానికి అలవాటు పడి ఉంటాం కదా, దానికి నేను మళ్ళీ ఆడియన్స్ని ఆడిటోరియంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ ప్రెప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఈజ్ దిస్ అని. సో ఈ సినిమా చూడడానికి బుర్రలో ఒక పవిత్రత అవసరం, అంటే ఒక శాంటిటీ, ఒక క్లీన్ థాట్తో లోపలికి వచ్చి కూర్చోవాలనుకున్నప్పుడు వెంకన్న స్వామి కన్నా ఇంకెవరు పెద్ద, ఆయన పెద్ద అని. సో మనకి తిరుపతి అన్న వెంటనే మనకి వెంకన్న స్వామి గుర్తొస్తారు. వెంకన్న స్వామి గుర్తొస్తే మనకి భయం, భక్తి తెలియకుండానే తిరుపతి ఒక ప్యూరిటీ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే అలా ఒక స్వచ్ఛమైన ఆలోచనతో వచ్చి కూర్చుంటామో ఈ సినిమాతో మనం ఇంకా ఈజీగా రెజనేట్ అవుతాం, బేసిక్గా పాత్రలకు ఇంకా బాగా కనెక్ట్ అవుతాం. సో ఒక టెంపుల్ టౌన్లో గుడి చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళంత అమాయకంగా ఉన్నా కూడా, లేకపోతే అంత స్వచ్ఛంగా ఉన్నా కూడా బిలీవబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో స్పెసిఫిక్గా సరస్వతి క్యారెక్టర్ గురించి చాలామంది రిలేట్ అవుతున్నారు. సో ఆ క్యారెక్టరైజేషన్ మీరు తీసుకురావడానికి ఏదైనా పర్సనల్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ అలాంటి అబ్జర్వేషనల్ ఏదైనా చేసి ఆ క్యారెక్టర్ని అలా చేశారా లేదంటే? సో ఇట్స్ మిక్చర్ అండి, ఇట్స్ మిక్చర్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఫిలిమ్స్ విచ్ వి సీ, బుక్స్ విచ్ వి రీడ్, మనం చదివే పుస్తకాలు, చూసే సినిమాలు, మన ఇంట్లో ఉండే వాతావరణం, అన్నీ ఒకటని చెప్పలేము. సో ఇట్స్ మిక్చర్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఓకే, సో రానా గారు మూవీని ప్రజెంట్ చేశారు. సో అంటే ఆయన దగ్గర వరకు ఫిల్మ్ వెళ్ళింది కదా, సో వాట్ వెంట్ బియాండ్ దాట్? సో రానా గారి ప్రజెంటేషన్ వరకు వస్తే రానా గారు వాజ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద స్టోరీస్ ఇన్సెప్షన్. సో హీ వాజ్ దేర్ విత్ ద ఫిల్మ్ మేము స్టార్ట్ చేయడానికి ముందే. ఓకే, సో హీ వాజ్ గైడింగ్ అస్. ఆయనకి తెలిసే సినిమా స్టార్ట్ అయింది అనమాట. సో ఇట్ వాజ్ లాట్ లైక్ మేము చేసి వెళ్ళాక సినిమా చూపించి దెన్ హీ వాజ్ ఆన్ బోర్డ్, అలా జరగల. సో హీ వాజ్ దేర్ ఫ్రమ్ డే జీరో. సో ఆయనకి పిచ్ చేయడం జరిగింది, ఆయన కథ చెప్పడం జరిగింది, దెన్ ఎవ్రీథింగ్. ఓకే, సో వాట్ వాస్ హిస్ ఫస్ట్ రియాక్షన్ గుర్తుందా మీకు? రానా గారి ఫస్ట్ లాస్ట్ రియాక్షన్ ఒకటే అండి, ఎప్పుడైనా ఈ సేస్ ఈ సినిమా దిస్ ఈజ్ మై బయోపిక్ అంటూ ఉంటాడు. సో దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈ సేస్ ఎవ్రీ టైమ్, బికాస్ రానా గారు ఫెయిల్డ్ మ్యాథ్స్ అనమాట 10th లో. అండ్ రానా గారి అమ్మగారు ఈజ్ ఆల్సో స్కూల్ అయిన వెంటనే పెళ్లి చేసేసారు ఆవిడ. సో తను కూడా చాలా తక్కువ చదువుకున్నారు టు స్టార్ట్ విత్. సో చదువుకున్నారు ఇన్ ద సెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్టిఫికేట్ డిగ్రీస్ వాళ్ళు. సో అలా అతను చాలా పర్సనలీ కనెక్టెడ్ టు ద స్టోరీ. సో దట్స్ వేర్ ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు ఎక్కువ, 23 మార్క్స్ అని అదే చెప్తూ ఉంటారు, ఏమన్నా అంటే అదే చెప్తూ ఉంటారు. ఓకే, సో మీరు యాజ్ ఎ పర్సన్ అంటే మీరు స్టడీస్లో? నేను పర్లేదండి, యావరేజ్. మ్యాథ్స్ లో కూడా ఏదైనా ఎక్కువ మార్కులు వచ్చేయకూడదండి, బాగా తక్కువ కూడా రావద్దు. 35 దాటేది ఖచ్చితంగా. 70s 80s అలా. 90s వస్తే ముందు కూర్చోబెడతారు, ఆ 30 వస్తే వెనకాల కూర్చోబెడతారు. ఏదైనా ఇబ్బంది, ఫోకస్ వచ్చేస్తూ ఉంటుంది ఆ టీచర్లు. మధ్యలో కూర్చుంటే మన పని చేసుకోవచ్చు. ఓకే, ఫ్రెండ్స్తో హడావిడి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవడు పట్టించుకోడండి, మిడిల్ క్లాస్. ఓకే, అందరు ఫ్రంట్ బెంచెస్ గురించి మాట్లాడతారు, బ్యాక్ బెంచెస్ గురించి మాట్లాడతారు. సొసైటీ అంతా. అయితే పవర్టీ ఉన్న వాళ్ళకి పథకాలు ఉంటాయి, బాగా డబ్బు ఉన్న వాళ్ళకి లగ్జరీ ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు పట్టించుకోరు, మనం ఆ క్లాస్ అనమాట. ఈ మూవీలో అందరు చూసిన తర్వాత చాలా నాస్టాలజీ ఫీల్ అవుతున్నాము, మా స్టోరీ లాగా అనిపిస్తుంది, మేము చాలా కనెక్టివిటీ, ఇది బేసిక్ కీవర్డ్స్ అందరు యూజ్ చేసేది. బట్ మీకు నాస్టాలజిక్ గా అనిపించిన థింగ్స్ ఏంటి మూవీ చూసిన తర్వాత, యాజ్ అ డైరెక్టర్ లాగా కాకుండా ఆడియన్స్ లాగా? ఆడియన్స్ లో అంటే నాస్టాలజీ అంటే అదేనండి, ఇప్పుడు ఈ చిన్నపిల్లల ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, ముఖ్యంగా జనాలు పబ్లిక్ కూడా వాటి కోసం చెప్తున్నారు. సో ఏవైతే ఈ స్కూల్ ఎపిసోడ్స్ ఉన్నాయో మనం స్కూల్ వైజ్ దాటేసాం కాబట్టి మనకి నాస్టాలజీ. ఇప్పుడున్న పిల్లలకి అది ఎక్స్పీరియన్స్, అది అనుభవం. సో ఆ స్కూల్ లైఫ్లో కొన్ని ఆ స్కూల్ బస్సులు వెళ్ళడం, ఆ హ్యాంగర్స్ పట్టుకోవడం,
వాస్ ఫ్రమ్ మై పర్సనల్ లైఫ్. మేము సిటీ బస్లో వెళ్ళేవాడిని, మాది వైజాగ్ అనమాట. ఓకే. సో సిటీ బస్లో వెళ్ళేటప్పుడు ఆ హ్యాంగర్స్ పట్టుకోవడం అవన్నీ నేను నా ఫ్రెండ్ గణేష్ అని ఉండేవాడు. ఇద్దరు మేము హైట్ తక్కువ అనమాట. ఇప్పుడు అమర్ గణేష్ అని చెప్పి కొంచెం స్టైల్గా పిలిపించుకుంటున్నాడు. సో నేను గణేష్ ఆ హ్యాంగర్స్ పట్టుకోవడం అనేది దట్ కేమ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. సో అలాగే చాలా పేర్లు మీకు వినిపించే పేర్లు అటెండెన్స్ రిజిస్టర్లో అవ్వచ్చు, లేకపోతే అక్కడక్కడ అవ్వచ్చు, అవి మా స్కూల్ ఫ్రెండ్స్. ఓకే. సో అలా అవి నాకు చిన్న చిన్న జ్ఞాపకాలు మేజర్గా. ఓకే. ఓకే. సో చదువు విషయంలో ఇంట్లో ఏదన్నా ఇట్లాంటివి జరిగేవా ఇన్సిడెంట్స్? నా విషయంలో ఏం జరగలేదండి. అంటే నేను చెప్పాను కదా, నేను పాస్ అయిపోతాను. సో దాని మీద ఫోకస్ రాకూడదండి. ఫోకస్ వస్తే చాలా రిస్క్ యాక్చువల్లీ, అది ఎక్కడైనా కూడా. సో మా చెల్లి కొంచెం మ్యాథ్స్లో కొంచెం స్ట్రగుల్ అయ్యేది. సో తిట్టడం కొట్టడం ఎప్పుడూ లేదు. సో అదే ఎక్కువ తీసుకునేది మా అమ్మ నాన్న కన్నా కూడా తను పర్సనల్గా ఎక్కువ ఫీల్ అయ్యేది. సో ఐ సా హర్ చాలా దగ్గర నుంచి చూశాను మ్యాథ్స్ పరంగా. ఓకే. సో నివేత గారు ఆల్రెడీ ఈ మూవీలో అంటే ఆల్రెడీ తను ప్రూవెన్ యాక్ట్రెస్. సో ఈ మూవీలో తన క్యారెక్టర్కి రోల్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ జనాలు మీరు ఇందాక అన్నట్టుగా పర్సనల్ కనెక్షన్ ఎక్కువ అనిపించింది. సో మీరు తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అండ్ చెప్పేటప్పుడు కూడా తన రిసీవింగ్ అని ఎలా ఉంది? తను వెరీ ప్రొఫెషనల్ అండి యాక్చువల్లీ. సో తన నుంచి ఏదైతే తను డెలివరీ చేయాలో దానికి ఆవిడ 100% కష్టపడతారు, పనిచేస్తారు. అండ్ షీ గివ్స్ హర్ బెస్ట్. ఎప్పుడైనా అంత ఈజీగా తను కన్విన్స్ అవ్వరు, కాంప్రమైజ్ అవ్వరు. లీవ్ అబౌట్ మీ, నేను టేక్ అయిపోయాక అప్పుడప్పుడు ఓకే అన్నా కూడా షీ వాంటెడ్ టు గివ్ అనదర్ టేక్. దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ ఈజ్ చాలా ఇన్వాల్వ్ ఉంటుంది. సో బేసిక్గా మేము వర్క్షాప్ చేసినప్పుడు కూడా తనకు తెలుగు బాగా మాట్లాడుతుంది, కానీ ఎంతైనా తను నాన్ తెలుగు అండ్ అట్ ద సేమ్ టైమ్ చిత్తూరు, ఆ తిరుపతి, ఆ యాస కదా, అది పట్టుకోవడానికి కూడా తను చాలా ఎఫర్ట్ పెట్టారనమాట. అంటే వర్క్ షాప్స్ అవ్వచ్చు, లాంగ్వేజ్ క్లాసెస్ అవ్వచ్చు. ఇట్స్ బీన్ ఎ డీటెయిల్డ్ ఆర్గానిక్ ప్రాసెస్. అండ్ చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా తను చాలా చాలా అందంగా చేయగలదు. అంటే మనం పెర్ఫామ్ చేయడం వేరు, అది కెమెరాలో క్యాప్చర్ అవ్వడం వేరు. సో మనం పెర్ఫామ్ చేసినప్పుడు కెమెరాలో క్యాప్చర్ అయ్యేలా ఏ మీటర్లో క్యాప్చర్ అవ్వాలి, లేకపోతే అవుతుంది అన్నది తన బ్రెయిన్లో చాలా చాలా క్లియర్గా ఉంటుంది. మనం స్క్రీన్ ప్రెజెన్స్ అంటాం కదా, షీ హ్యాస్ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ షీ నోస్ హౌ ఇట్ గెట్స్ క్యాప్చర్డ్. సో అది యాక్చువల్లీ ఇట్ మేక్స్ మై జాబ్ ఈజీ. ఓకే. సో విశ్వదేవ్ గారి గురించి? విశ్వ కేమ్ త్రూ ఆడిషన్స్ అండి. సో బికాస్ వీ ఆడిషన్ సో మెనీ పీపుల్ ఫర్ ప్రసాద్. సో తను వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడిషన్ ఇచ్చారు. ఆ తర్వాత విశ్వ కూడా సేమ్. బేసిక్గా విశ్వకి నివేతకి యాజ్ అన్ ఆర్టిస్ట్ తేడా ఏంటంటే, నివేత ఈజ్ లైక్ దిస్ టాప్ ర్యాంకర్. ఓకే, అంటే మొత్తం చదువుకుని చాలా ప్రిపేర్ అయ్యి డీటెయిల్ టు డీటెయిల్ తను ప్రిపేర్ వస్తుంది. సో విశ్వ ఈజ్ లైక్ దిస్ స్టూడెంట్ వేర్ బాగా చదివినా కూడా ఏం చదవలేదని చెప్తారు చూడండి. ఎగ్జామ్ రాసేసి టాప్ మార్క్స్ కొట్టేసి ఏ చదవలేదు ఏదో అనుకోకుండా వచ్చేసిందిరా, అలా కుదిరేసి అలా ఉంటారు చూడండి. ఆ టైప్ విశ్వ అనమాట. హీ కమ్స్ ప్రిపేర్డ్, కానీ అది చూపించుకోవడం ఇష్టం ఉండదో ఏంటో. సో చేస్తాను నందు, కెమెరాలో చూడు, నచ్చితే చెప్పు, ఓకే, లేకపోతే మిడ్వేలో కొడతాను అనేది అంటూ ఉంటాడు. తనకి మిడ్వే అన్నది ఊతపదం అనమాట. సో మిడ్వేలో కొడతాను చూడు అంటూ ఉంటాడు. సరే అని ఒక 2 days తర్వాత నాకు అర్థమైంది అనమాట. సో తన లైన్స్తో తను ప్రిపేర్డ్గానే వస్తాడు, కానీ హీ డజంట్ వాంట్ టు షో ఇట్ ఆఫ్. అండ్ యా, దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. నైస్. సో పిల్లలతో వర్కింగ్ అంటే అందులోనూ సింక్ సౌండ్ యూజ్ చేశారు. సో ఎంత ఛాలెంజింగ్ ఉండే ఆ పార్ట్? సింక్ సౌండ్ ఈజ్ నాట్ ఛాలెంజింగ్ అండి ఫర్ మీ యాక్చువల్లీ, బికాజ్ సింక్ సౌండ్ చేసిందే పిల్లల కోసం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సెట్లో ఏదైతే రీక్రియేట్ చేస్తారో అది మళ్ళీ డబ్బింగ్ స్టూడియోలో రీక్రియేట్ చేయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ, చాలా టఫ్ అన్నమాట. సో అది ఎంత హానెస్ట్గా ఉంటే అంత హానెస్ట్గా ఉండనిద్దాం అన్న థాట్తోనే సింగ్ సౌండ్ పిల్లల కోసమే చేసాం. సో వాళ్ళకి వీ ట్రైన్ దెమ్. యాక్చువల్లీ నేను 1500 kids దాటి ఆడిషన్ చేసాం ఈ సినిమాకి. 1500 kids దాటి ఆడిషన్ చేసి వీ సెలెక్టెడ్ దోస్ 60 kids. బేసిక్గా మీకు స్క్రీన్ మీద కనిపించే ఏ కిడ్ అయినా ట్రైన్డే. ఐ కెన్ వాచ్ యాక్చువల్లీ ఎవ్రీబడి ఆన్ దట్ స్క్రీన్. మీకు నప్పుతారంటే దోస్ పీపుల్ కెన్ యాక్ట్. వాళ్ళు యాక్ట్ చేయగలరు, వాళ్ళు డైలాగ్ చెప్పగలరు, వాళ్ళు రియాక్ట్ అవ్వగలరు. జూనియర్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎవరు లేరనమాట అందులో. సో బికాస్ దట్ క్లాస్ ఈజ్ 1 unit, ఆ 5th అవ్వచ్చు, ఆ 6th అవ్వచ్చు, ఇట్ హ్యాస్ టు లుక్ లైక్ ఏ క్లాస్. అండ్ వాళ్ళు పిల్లల్లా కనిపించాలి
మనకు అనిపించాలి. ఓకే. సో దానికి మేజర్గా మేము చేసింది వర్క్షాప్ అప్రోచ్. బాగా ట్రైన్ చేసుకున్నాం, బాగా ప్రాక్టీస్ చేసుకున్నాము, అండ్ తర్వాత షూట్ చేసుకున్నాం. ఓకే, సో నైస్. సో మీరు ఏదైనా ఛాలెంజింగ్ గా అనిపించిందా అనుకుంటే, సింగ్ సౌండ్ అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, ప్రాసెస్ ఉంటుంది. మిగతా ఏదైనా ఇంకా అలాంటి ఛాలెంజెస్? సింగ్ సౌండ్లో యాక్చువల్లీ షూట్ ఛాలెంజెస్ కన్నా కూడా ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఎక్కువ అండి. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇది కూడా సింగ్ సౌండే కదా, ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా సింగ్ సౌండే. ఇప్పుడు సడన్గా పక్కన ఎవడో బోర్ వేసాడు అనుకోండి, అక్కడ అది మన కంట్రోల్లో ఉండదు. సో ఇలాంటి వాతావరణానికి సంబంధించిన సడన్గా ఎక్కువ గాలి వస్తుంది, లేకపోతే ఏదో తుఫాన్ వస్తుంది, లేకపోతే అంబులెన్స్ వెళ్తుంది, పోలీస్ కాన్వాయ్ వెళ్తుంది, అవి మన చేతుల్లో ఉండవు, అవి కంట్రోల్ చేయలేం కాబట్టి మనకి ఇబ్బంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఛాలెంజ్ విత్ సింగ్ సౌండ్ ఏంటంటే, ఆర్టిస్టులు ప్రిపేర్ అయి ఉంటే మనము మనం ప్రాపర్గా ప్రిపేర్ చేసి ఉంటే, అండ్ మనకి క్లారిటీ ఉంటే, షార్ట్ డివిజన్ అవ్వచ్చు ఏదైనా షూట్ పరంగా, సింగ్ సౌండ్ ఈజ్ వెరీ ఈజీ. ఓన్లీ ట్రిక్కియెస్ట్ పార్ట్ ఏంటంటే చుట్టుపక్కల ఉండేవి అనమాట. వాటి వల్ల ఏమవుతుందంటే, సరదాగా మనం ఈరోజు షూట్ పెట్టుకుందాం, అంత స్కెడ్యూల్ వేసుకున్నాము, ఒక 15 daysకి హౌస్లో అనుకుందాం, ఒక 7 days షూట్ అయిపోయింది. సింగ్ సౌండ్లో షూట్ చేశాక 8th day ఇక్కడ నుంచి ఒక 200 meters దూరంలో వేరే ఇంట్లో ఎవడో బోర్ వేస్తున్నాడు ఇప్పుడు ఫ్రెష్గా, ఆ రోజు మొత్తం షూట్ ఆగిపోద్ది అన్నమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ, అప్పుడు మనం ప్రొడక్షన్ యాంగిల్ నుంచి ఆలోచిస్తే ఆ 1 day షూట్ కాస్ట్ చాలా ఎక్కువ అనమాట. అంటే డేట్ పోతుంది, మళ్ళీ దాన్ని అరేంజ్ చేయాలి, అందరినీ అలైన్ చేయాలి, అందుకని భయపడ్డం తప్ప, లేకపోతే సింగ్ సౌండ్ ఈజ్ వెరీ ఈజీ. దిస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం స్కూల్లో చేసాం అనుకోండి, మనకి ఆ తిరుపతి స్కూల్, ఎస్వి స్కూల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సపోర్టివ్ ఉన్నారనమాట, చాలా సపోర్టివ్ ఉన్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఆ పిల్లలు కూడా చాలా సపోర్టివ్ ఉన్నారు. అంటే ఎస్వి స్కూల్లో చదివే పిల్లలు, వాళ్ళందరూ గోల చేస్తే మేము సింగ్ సౌండ్లో చేయలేం. స్కూల్ చాలా నాయిసీ ప్లేస్. సో మేము ఈ బ్లాక్లో చేసేవాళ్ళం, ఇట్స్ అన్ యాక్టివ్ స్కూల్. ఈ బ్లాక్లో మొత్తం వాళ్ళు నార్మల్ స్కూల్ నడిచేది. సో వాళ్ళని ఆ టీచర్స్ ఎంతలా ప్రిపేర్ చేశారంటే, షూట్కి ఒక 1 రోజుల ముందు నుంచి, షూట్ జరగబోతుంది మీరు ఎవరు గోల్ చేయకూడదు, షూట్ జరగబోతుంది మీరు ఎవరు గోల్ చేయకూడదు అంటుంటే, ఆ పిల్లలందరికీ ఎలా ట్యూన్ అయిపోయిందంటే, షూట్ జరిగినప్పుడు మేము గోల్ చేయకూడదు, అది మా కనీస బాధ్యతలా ఫిక్స్ అయిపోయారు అనమాట. సో మేము షూట్ చేసామనే దానికన్నా కూడా మమ్మల్ని షూట్ చేయనిచ్చుకోవడంలా బిహేవ్ చేసిన ఆఫ్ ద స్క్రీన్ పిల్లలకి చాలా క్రియేటివ్ వాళ్ళు. అది షూటింగ్ అయిపోయినాక కావాల్సినంత గోలే చేసింటారు అయితే. అసలు కిడ్స్ని కంట్రోల్ చేస్తా ఉన్నాం. ఓకే. సో నైస్. సో ఫైనలీ 35 చిన్న కథ కాదు థియేటర్స్లో అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది, ఓటీటీలో కూడా వచ్చింది, అండ్ ఆడియన్స్కి మీరు ఏదైనా కన్వే చేయాలనుకుంటున్నారా? థియేటర్లో ఆదరించిన వాళ్ళకి నా కృతజ్ఞతలు. అండ్ ఇప్పుడు ఆహాలో ఉంది, మీ అందరి ఇళ్ళల్లో ఉంది. ఒక ప్లే బటన్ కొడితే మీకు 35 కనిపిస్తుంది. చాలామంది చాలా ఎక్కువ ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. నాకు అద్భుతమైన మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ అనిపిస్తుందని చెప్తున్నారు. వాళ్ళ అమ్మకి మా అమ్మ గుర్తొచ్చింది అంటున్నారు. హైదరాబాద్లో ఉండి ఇప్పుడు చాలామంది అమ్మ దగ్గరికి వెళ్తారు కాబట్టి, మీ అమ్మతో పాటు, మీ భార్యతో పాటు, మీ పిల్లలతో పాటు ఈ దసరా పండగకి నాకు తెలిసినంత వరకు మీ టీవీలో 35 ఒకసారి చూడండి, తర్వాత మళ్ళీ దీపావళి దాకా చూస్తారు. సో నైస్, థ్యాంక్ యూ సో మచ్.